హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు. ఐ హోప్ అందరి ప్రిపరేషన్ బాగుంది అనుకుంటున్నాను. సో అయితే ఇంకొక CB2 పేపర్ తోటి ఇంకొక 1 షిఫ్ట్ 2 పేపర్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో చాలా బాగుందండి పేపరు. సో హార్డ్ క్వశ్చన్స్ అయితే ఒక 4-5 హార్డ్ క్వశ్చన్స్, ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో అండ్ మిగతా క్వశ్చన్లు కూడా ఈజీ టు మోడరేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం సింపుల్గా అలాగా పైన ఎలా కొట్టవచ్చు, ఒక క్వశ్చన్ని చూసి మనం ఈజీగా టైం సేవింగ్ కోసమే కదా మనం ఎప్పుడు కూడా నేను ఎక్కువ అదే మాట్లాడుతూ ఉంటాను. టైం సేవింగ్ అనేది మనం చేయాలి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, సో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా విత్ ట్రిక్స్ తోటి ఎలాగా మనం సాల్వ్ చేయాలో చూద్దాం అన్నమాట. ఓకేనా? సో ఫాస్ట్గా అంటే కొంతమంది అడ్వాన్స్డ్ అంటున్నారు, బిగినర్స్ వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. అండ్ మీకోసం కూడా నేను పక్కన ఈవెన్ ఫార్ములాస్ ఉన్నాయి, ఏమున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సెప్ట్ చెప్తాను, అలాగే ట్రిక్స్ చెప్తాను. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, సుత్తు లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం RRB NTPC షిఫ్ట్ 2 పేపర్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, మంజిత్ స్పెండ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఓకే, మంజిత్ అంట తన యొక్క 40% ఆఫ్ ఇన్కమ్ని ఖర్చు పెడుతున్నాడు అంట. అయితే హీ సేవ్స్ 18,000, హిజ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా? మంజిత్ 40% ఇన్కమ్ ఏం చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. అంటే 100% అనుకుంటే 100లో 40% వాడు స్పెండ్ చేస్తుంటే ఇంకెంత ఉంటుంది, 60% కదా. అంటే 60% ఏమవుతుంది, 18,000 అవుతుంది, అంతే కదా. సో 60% 18,000 అయితే వాడు ఏమడుగుతున్నాడు, 100% ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఏముంది, 6 టేబుల్లో ఎంతలో పోతుంది, ఇది 3 కదా, అంటే 30,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, ఇంకా మళ్ళీ మనం అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయకూడదు. 6 1 6 3. ఓకేనా? ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ చూడండి. సో 30,000 అనేది ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 30,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అలా డైరెక్ట్ అటాక్ మనం చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా క్వశ్చన్ చూసి కూడా మనం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, 1 పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 minutes, అనదర్ పైప్ కెన్ ఎంటీ ద ట్యాంక్. చూడండి, ఎంటీ అంటున్నాడు, అందుకే క్వశ్చన్ మనం జాగ్రత్త చదవాలి. ఇన్ 20 minutes, బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఎంటీ ట్యాంక్ అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ఫిల్ ద ట్యాంక్ అని అడుగుతున్నాడు. అంటే ఒక పైపు 10 నిమిషాల్లో ట్యాంక్ని నింపగలదంట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైపు 10 నిమిషాలు అనుకుందాం, ఇంకొక పైపు 20 నిమిషాలు అనుకుందాం. ఈ రెండు కలిపితే ఎల్సిఎం ఎంత వస్తుంది, 20 వస్తుంది. 10 రెళ్ళు కదా, 10 2s 20 1s. సో ఇది మైనస్ చేస్తుంది కదా, ఇది ఎంటీ చేస్తుంది, ఇది నింపుతుంది. సో 2లో నుంచి 1 తీస్తే 1. సో 20/1 అంటే మనకి ఎంత అవుతుంది, 20 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో పైప్స్ అండ్ సిస్టమ్ మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ. చూడండి, ఇక్కడ ఎంటీ చేస్తుంది అంటే ఇక్కడ మీరు ఎఫిషియన్సీ మైనస్ రాసుకోవాలి. అప్పుడు 20లో నుంచి 1 తీస్తే ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, ఇద్దరిది 1 వచ్చింది. అంటే టోటల్ వర్క్ మాట. వీళ్ళిద్దరి యొక్క ఎల్సిఎం ఎందుకు చేస్తున్నాను ఇక్కడ, వీళ్ళిద్దరి టోటల్ వర్క్ అనేది ఇక్కడ మనకి ఎల్సిఎం మాట. ఎల్సిఎం ఏదైతే వస్తుందో అది టోటల్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో, అతుల్ శాలరీ అంట 10,000 అంట. ప్రతి నెలకి అతుల్ యొక్క శాలరీ ఎంత అంటున్నాడు ఇక్కడ, 10,000 per month అంట. హీ స్పెండ్స్ 6,000 ఆన్ హౌస్ రెంట్ అంట. ఓకే, 10,000 నెలకు వస్తే మనోడికి, మనలాంటి వాడు అయితే ఈడును 10,000లోని 6,000 అంటే హౌస్ రెంట్కి వెళ్ళిపోతుందంట, 2,500 బిల్స్కి వెళ్ళిపోతుందంట. అయితే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ అనేది వాడు సేవింగ్స్ చేస్తున్నాడంట. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ హీస్ సేవింగ్స్ ఇన్ ఇయర్ ఇఫ్ ఇన్ మంత్ ఆఫ్ హిస్ బర్త్డే హీ స్పెంట్ ఆల్ ద మంత్లీ సేవింగ్స్ ఆన్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటున్నాడు. ఓ, మనోడు ఏం చేశాడంటే, వాడికి 10,000 వస్తుందంట నెలకి. 10,000లో 6,000 ఏంచో హౌస్ రెంట్కి, 2,500 ఏమించో బిల్స్కి, అంటే మొత్తం ఎంత, 8,500 వాడు ఖర్చు పెట్టేస్తున్నాడు. అప్పుడు వాడి సేవింగ్స్ ఎంత అవుతాయి, 10,000లో 8,500 తీసేస్తే మిగిలింది 1,500. అంతే కదా. 1,500 అయితే మనోడు ఏం చేస్తున్నాడంటే, సంవత్సరానికి 12 నెలల్లో 1 నెల మాత్రం వాడి బర్త్డే వస్తుంటే మస్తుగా చిందేసుకొని ఇంకా సేవింగ్స్ కూడా ఉంచట్లేదు అనమాట. అంటే 12 నెలల్లో 1 నెల అయితే దాయుడు, అంటే మిగిలినవన్నీ 11 నెలలు కదా. 11తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏం చెప్పాను, 1 + 5 ఎంత, 6. అటు 1 ఇటు 5 రాసియండి, అదే ఆన్సరు. సో 16,500. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైంది కదా. అంటే ట్రిక్కీ క్వశ్చన్ ఇది. సో ఓకేనా, ఇది ట్రిక్కీ క్వశ్చన్లా అడిగాడు అన్నమాట. ఏమీ లేదు, ఆడు బర్త్డేకి మొత్తం స్పెండ్ చేస్తాడంటే ఆ నెల ఆడేమీ దాయలేదని అర్థం. అప్పుడు 11 నెలలే దాచాడని అర్థం, అంతే కదా. మినిమం కామన్ సెన్స్ యూస్ చేస్తే మనకు అర్థమైపోద్ది ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. ఈ క్వశ్చన్ 2 మెథడ్స్లో చెప్పాను ఈ క్వశ్చన్ని. ముందు షిఫ్ట్ ఒకవేళ వీడియో చూడకపోతే అది ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఏం చెప్పాను నేను, ABCD ప్రపోర్షన్స్లో ఉన్నాయని చెప్పాడు. దానికి ఏంటి, X ఈజ్ యాడెడ్ టు ఈచ్ నెంబర్ అని అడిగాడు. సో ఒక నెంబర్ ఇచ్చాడు,
సో y ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. y ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ఇక్కడ y వాల్యూ అనేది పాజిటివ్ రావాలి అని అర్థం. ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని ఎలిమినేట్ చేసండి. అదే ఒకవేళ y లెస్ దెన్ 0 ఉందనుకోండి, అది నెగిటివ్ వాల్యూ అవుతుందని అర్థం. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇది a b c d మీ అందరికీ తెలుసు ప్రపోర్షన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో. ఓకేనా? a/b ఈజ్ ఈక్వల్ టు c/d ఇలా రాసుకోవచ్చు కదా. సో నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అయిపోండి. 26/40 అలాగే 22/34 కదా. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత, 40లో 20 తీస్తే 20, 20లో నుంచి 6 తీస్తే 14, అలాగే 20 అంటే 30లోంచి 20 తీస్తే 14, 14లో నుంచి 12. ఇవి క్యాన్సిల్ అవుతాయా? మనకి 2 7s are 2 6s are 7:6 వచ్చింది కదా. సో ఇప్పుడు దీంతో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. నేను ఈ ట్రిక్ ఆల్రెడీ ముందు షిఫ్ట్లో చెప్పాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం సింపుల్గా ఇలా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ప్రతి దానికి ఏమంటున్నాడు ఇక్కడ, ఎక్స్ని యాడ్ చేయమంటున్నాడు. అంటే ఇచ్చిన ఈ పై నెంబర్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఎక్స్ యాడ్ చేయండి. ఓకేనా? దాన్ని ఇంటూ 7 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 × 22 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6 × 26 అంటే 6 × 26 + x ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది, 7 × 22 + x మాట. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. సో మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది, 6 6s are 36, 6 2s are 12, 15, 156 + 6x ఈక్వల్ టు 7 2s are 14, 7 2s are 14, 15 + 7x. 6 అటు వెళ్ళిపోతే మనకి x అవుతుంది. ఈ 154 ఇటు వచ్చేస్తే 150 150 క్యాన్సిల్ అయిపోతుంది. x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది. అంతే, ఇక్కడతో మనకి సమ్ అయిపోయినట్లే. సో ఇప్పుడు డైరెక్ట్గా వాడు ఏమి ఇచ్చాడు, 4x/y ఈక్వల్ టు y/7x - 6 అంట. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ 2 కదా, అంటే ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది, 4 2s are 8 అవుతుంది. y × y² అవుతుంది. ఇక్కడ 2 పెడితే 7 2s are 14, 14లో నుంచి 6 తీస్తే ఇది కూడా మనకి ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 8s are 64. అప్పుడు y ఈక్వల్ టు ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో y వాల్యూ ఎంత, 8. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే ప్రతి దానికి ఎక్స్ చేసుకొని మీరు చూడండి, మీకు ఈ ఫార్ములా ఉంటుంది కదా, a × d ఈజ్ ఈక్వల్ టు b × c అని చెప్పేసి ఈ మెథడ్ను కూడా మీరు ఫాలో చేయొచ్చు. ఓకేనా? సో అలా అయినా చేయొచ్చు, ఎలా చేసినా ఒకటే. బట్ మన టైం సేవింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. సో 5th క్వశ్చన్లో ఏమంటున్నాడు, x/y 2:5 అయితే y/z 4:7 అయితే 15,120 is distributed among the xyz. ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ xyz ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. సో x/y ఎంత ఇచ్చాడు, 2:5. y/z ఎంత ఇచ్చాడు, ఇప్పుడు చూడండి x y z ఇలా రాసుకుంటే y/z ఎంత, 4:7 ఇచ్చాడు. ఎప్పుడైనా సరే రేషియోస్లో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అది ఇక్కడ రాసియండి, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఇక్కడ రాసియండి. మొత్తం మల్టిప్లై చేసేయండి. 2 4s are 8, 5 4s are 20, 7 5s are 35. అయితే ఇచ్చినప్పుడు మొత్తం ఇవి టోటల్ పార్ట్స్ ఎన్నో చూసుకుని ఎలా చేస్తారు, 50 58 63 పార్ట్స్ ఈక్వల్ టు 15 120 అంటారు. ఇదంతా చేయొద్దు, ఇది ఇలా చేస్తూ వస్తుంది. అప్పుడు 1 పార్ట్ ఎంతో కనిపెట్టి ఈచ్ పార్ట్స్ని మనం కనిపెట్టచ్చు. దాని బదులు ఇక్కడ 8 పార్ట్స్ అంటున్నాడు. అంటే ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్లో 8 డివిజిబిలిటీ ఎక్కడ ఉందో చూడండి. ఓకేనా? 8 డివిజిబిలిటీ ఏం చెప్పాను, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా 2 digits అనేవి మల్టిపుల్ అవ్వాలి. ఇవి మల్టిపుల్ అవుతున్నాయా, డివిజిబుల్ అవుతున్నాయా 8 తోటి, అవ్వట్లేదు. ఆప్షన్ బి అవ్వట్లేదు. ఆప్షన్ ఏ చూడండి, ఇచ్చిన థర్డ్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ ఉంది. నేను ఏం చెప్పాను, ఇచ్చిన థర్డ్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉంటే పక్కన ఉన్న 2 digitsకి +4 యాడ్ చేయాలి. +4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 24. 24 8 టేబుల్ వస్తుందా, ఎస్ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి, ఆడ్ నెంబర్ ఉంది, 50కి 4 కలిపితే 54. 54 రాదు కదా 8 టేబుల్లో, సో ఆప్షన్ సి అవ్వదు. ఇది ఆడ్ నెంబరు, +4 చేస్తే మనం చేస్తే అవుతుందా, అవ్వట్లేదు. +4 చేసినా అవ్వట్లేదు. సో ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అంతకు మించి ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అది తర్వాత లేదు, మీరు వేరే మల్టిపుల్ తీసుకుంటారన్నా మీ ఇష్టమే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎమ్ అని అడుగుతున్నాడు అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎమ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇచ్చాడు. మీకు మీకు గుర్తుందా, ఎక్స్పోనెంట్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం. a/m డివైడెడ్ బై a/n ఉంటే మనం ఏమని రాస్తాం, a/m - n అని రాస్తాం కదా. సో ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి కదా మనకి ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్లో. సో అలాంటి ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. చూడండి, ఇండైరెక్ట్గా క్వశ్చన్లో వాడికి మనకు చాలా సింపుల్గా
4/29 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి ఏముందో 4/29 హోల్ పవర్ ఆఫ్ 9m + 7 అని ఉంది. నాకు చెప్పండి ఇప్పుడు దీన్ని నేను అటువైపు తీసుకెళ్తే నాకు ఏమవుతుంది? డివైడ్ అవుతుంది కదా. ఇటువైపు తీసుకెళ్తే నాకు ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. అంటే అప్పుడు నాకు చెప్పండి a⁴m/a⁴n కదా అవుతుంది. అప్పుడు నాకు చెప్పండి ఏమవుతుందో. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ 29/4 ఉంది, ఇక్కడ 29/4 ఉంది. బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి కదా. అంటే అప్పుడు 11 + 3 ఏమవుతుంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బేసెస్ ఆర్ ఈక్వల్ ఇక్కడ. సో పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ 29/4 హోల్ పవర్ ఆఫ్ 11 + 3 ఏమవుతుంది? 14 అవుతుంది. ఇది అటు తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇది అటు తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా. డివైడ్ అవుతుందంటే మనం ఏమని రాసుకోవచ్చు? 4/29 హోల్ పవర్ ఆఫ్ 9m + 7 -2 కదా అవుతుంది. ఇప్పుడు -2 అంటే 7లో నుంచి 2 తీస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది 5 కదా అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు చెప్పండి 29/4ని నేను రివర్స్లో రాస్తే 4/29 అని రాస్తే పవర్ ఏమవుతుంది? మైనస్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు 4/29 హోల్ పవర్ ఆఫ్ 9m + 5 ఏమవుతుంది? ఇప్పుడు నాకు బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అప్పుడు -14 = 9m + 5 అన్నమాట. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో 5 ఇటు వస్తే -5 అవుతుంది. -5 -14 -19 అవుతుంది. 9m = -19. దేర్ఫోర్ m = ఏమవుతుంది? -19/9 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. -19 / 9 అన్నమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. లేదు అనుకుంటే ఇంకా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. కంపేరింగ్ టు దిస్ 29 తీసుకొని మనం దీన్ని ప్లస్ మైనస్ల కింద కూడా రాసేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే ఇది బెటర్, ఇలా రాసేసుకుంటే బెటర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో 7th క్వశ్చన్ ఏమంటున్నాడు? ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ డస్క్ ఈజ్ 7,725 విచ్ ఈస్ 25% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. 25% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. ఇట్ ఈస్ సోల్డ్ అట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 4% ఆన్ ద మార్కెట్ ప్రైస్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. అంటే ఒక డెస్క్ గుర్తించిన ధర ఏమించో 7,725 రూపాయలు అయితే ఇది కొనుగోలు ధర కంటే 25% ఎక్కువ ఉందంట. దీన్ని గుర్తించిన ధరపై 4% తగ్గింపుతో అమ్మితే లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి యాక్చువల్గా దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. నేను ఫస్ట్ మెథడ్ ఒకసారి చెప్తాను మీకు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఏం చెప్పాను? సిపిని మనం 100 అనుకుంటాం కదా. సిపిని 100 అనుకుంటే అప్పుడు ఎంపీ ఎంత అవుతుంది? 25% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. అంటే కొనుగోలు ధర కంటే 25% ఎక్కువ అంటే ఏమవుతుంది? 100 + 25 125 అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? దీని మీద డిస్కౌంట్ ఎంతైతే ఇచ్చాడో దాన్ని మైనస్ చేస్తే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 4% ఇచ్చాడు. 125లో 4% అంటే ఎంత అండి? 5. కావాలంటే మీరు చేసుకోండి. 1% అంటే 1.25, 4% అంటే మనకి 5 అవుతుంది. అంటే -5 చేయాలి. 125లో 5 తీస్తే ఎంత? 120. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనిపెట్టాలంటే మనం ఏం చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజే కదా. ఎంత వచ్చింది? 20. 20 / 100 × 100 అంటే 2 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వచ్చింది? 20% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు మెథడ్ 2 ఏంటుంటుంది? పర్సంటేజ్ మెథడ్లో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25% మార్కెట్ ప్రైస్ అని ఇచ్చాడు. 25% అంటే ఇది ఎంత అవుతుంది? 25% అంటే 1/4. న్యూమరేటర్ డినామినేటర్ కలిపేస్తే ఏమవుతుంది? 5/4. ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. అంటే ఏమవుతుంది? ఇనీషియల్గా 4 ఉంటే తర్వాత ఎంత అయింది? అది 5 అయ్యింది. ఓకేనా. తర్వాత డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 4%. 4% అంటే ఎంత? 4% అంటే 1/25 కదా. 1/25 అంటే ఇనీషియల్గా 25 ఉంది, డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేయాలి. 25లో 1 తీస్తే 24. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్ అవుతుందేమో చూడండి. క్యాన్సిలేషన్ ఏమవుతుంది? 5 1s are 5 5s are 4 1s are 4 6s are 5:6 వచ్చిందన్నమాట. ఎంత డిఫరెన్స్? 1 / 5 × 100 ఎంత అవుతుంది? 20% అవుతుంది. సో ఇది మెథడ్ నెంబర్ 2 మాట. ఇది మెథడ్ నెంబర్ 2. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే మనం దాన్ని చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఆల్రెడీ ముందు షిఫ్ట్ 1లో అడిగాడు చూడండి ఈ క్వశ్చన్. నేను అక్కడ చెప్పాను మీకు సింపుల్గా చేయొచ్చు ఈ సమ్మని. ఏ వెండర్ సోల్డ్ 5 చాక్లెట్స్ ఫర్ 1 రూపీ, దేర్ బై గెయినింగ్ 40%. హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ హీ బై ఫర్ 1 రూపీ అంటున్నాడు. చూడండి చాలా సింపుల్. ఆడు ఏం అడుగుతున్నాడు? యాక్చువల్గా మనం సిపిఎస్పి మనం చూసుకుంటే చాలు. వాడు ఏ వెండర్ సోల్డ్ అంటున్నాడు. సోల్డ్ అంటే ఏంటి? వాడు అమ్మిన వెల మాట. అమ్మిన వెల. ఓకేనా. అంటే ఎస్పీ ఇచ్చాడు. ఏమని? 1 రూపాయికి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాడు? 5 చాక్లెట్స్ ఇచ్చాడంట. 1 రూపాయికి 5 చాక్లెట్స్ ఇచ్చాడంట. ఓకేనా. సో అయితే
ఇప్పుడు సిపి అడుగుతున్నాడు, అంటే సిపి అంత మనకు తెలియదు కాబట్టి 1/x అనుకుంటాను. ఓకేనా, ₹1 ఎన్ని 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 చాక్లెట్స్ వస్తాయి అనేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి, ఎంత ఇచ్చాడు, గెయినింగ్ 40% ఇచ్చాడు. నాకు చెప్పండి 40% అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 5/7 అని రాసుకోవచ్చా? 40/100 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s are 2 5s are 2/5. 2/5 అంటే గెయిన్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. 5 + 2 ఎంత? 7/5. అంటే పైన ఉన్నది ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, కింద ఉండేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7. ఇది అర్థమైంది కదా పాయింట్ మీకు? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 7/x = 5/5. 5 5 క్యాన్సిల్ అయిపోతే x = ఎంత వచ్చింది? 7. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి రిపీట్ అవుతాయి, మేబీ నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు, కాబట్టి దీన్ని మైండ్లో ఉంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 5400 పై సెంటీమీటర్స్. అక్కడ పై ఉంది, ఓకేనా, పై అక్కడ చిన్నది రాశాను అక్కడ. అండ్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్, డయామీటర్ ఇచ్చాడు 144. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది కోన్ అంటున్నాడు. అసలు కోన్ అంటే ఏంటండి? కోన్ ఎలా ఉంటుంది మనకి? మనకి యాక్చువల్గా కోన్ చెప్పాలంటే ఇలా ఉంటుందా? మనకి ట్రయాంగులర్ షేపే, బట్ ఏంటంటే ఇక్కడ మనం కోన్ ఇలా రెడీ చేస్తాం అన్నమాట. ఇది కోన్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? హైట్ అడుగుతున్నాడు. హైట్ అంటే ఇక్కడ నుంచి బేస్ వరకు ఉండేదాన్ని హైట్ అంటాం. ఇది మనకి రేడియస్. ఆల్రెడీ డయామీటర్ 145 ఇచ్చాడంటే రేడియస్ వెంటనే కళ్ళతో చూసి మనం ఏం చెప్పచ్చు? 2 7s are 2s are అంటే 72 కదా. అంటే రేడియస్ అనేది ఎంత? ఇక్కడ 72. ఇది హైట్. ఇదేమవుతుంది? ఇది ఎల్ అంటే మనకి స్లాంట్ హైట్ అంటారన్నమాట. ఓకేనా, స్లాంట్ హైట్ అంటారు. కాన్సెప్ట్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. అయితే గివెన్ డేటాలో మనకి ఏమి ఇచ్చాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని ఇచ్చాడనమాట. ఓకేనా, కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? πr/l మాట. ఫార్ములా ఏంటి? πr/l. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? ఆల్రెడీ 5400 π అని ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే పైకి క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. ఆర్ వాల్యూ ఎంత? 72 అని మనకు తెలుసు, ఓకేనా. 72 మనం చూడండి 9 టేబుల్ పోతుందా? 9 8s are 72 కదా. ఇక్కడ చూడండి 9 6s are, ఓకేనా. సో ఇంకా ఎల్ ఈక్వల్ టు ఏమవుద్ది అప్పుడు? 600 / 8 కదా. సో 8 టేబుల్లో మనం చూసుకున్నట్లయితే 8 7s are 56, 8 5s are అంటే ఎల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 75 వచ్చింది. ఇప్పుడు మనం ఈ హెచ్ని కనిపెట్టాలి, ఓకేనా. ఇది చూడండి ఎలా ఉంది? రైట్ సర్క్యులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది కదా, ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉన్నది కదా ఇలాగా, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎల్ ఎంత వచ్చింది మనకి? ఇది 75 వచ్చింది. ఇది ఎంత వచ్చింది? 72 వచ్చింది, ఓకేనా. 75 72. చూడండి ఈ రెండు మనకి 3 టేబుల్లో పోతాయా? సో ఇది ఎంతలో పోతుంది? 3 2s are 6, 3 5s are. ఇదంతా 3 2s are 6, 3 4s are 25 24. అంటే ఖచ్చితంగా ఇది ట్రిప్లెట్ ఏమవుతుంది? 21 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో అది మాట. అంటే చూడండి 7 × 3, ఇక్కడ ప్రతిదీ ×3 అయింది కదా. ఇక్కడ మీరు ×3 చేయొచ్చు. లేదు ఇలా కాదు అనుకుంటే మీరు పైథాగరస్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. AB² + BC² AC² = AB² + BC² అన్న ఫార్ములా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా పైథాగరన్ ట్రిప్లెట్స్ అని కొడితే మీకు బోల్డ్ వస్తాయి. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఆల్రెడీ నేను ఛానల్లో చెప్పాను, కావాలంటే అది చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, సో రాజేష్ హ్యాస్ 156 liters ఆఫ్ ఆయిల్ అండ్ 256 liters ఆఫ్ ఆయిల్ బి అని ఉన్నదన్నమాట. వాట్ కెన్ బి ద మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఈచ్ కంటైనర్ రాజేష్ యూస్ దట్ ఆయిల్ కెన్ బి పోర్డ్ ఇంటూ దీస్ కంటైనర్స్ అని అడుగుతున్నాడు. చూడండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రాజేష్ దగ్గర 156 లీటర్ల నూనె ఉందంట ఏ, 156 లీటర్ల నూనె బి ఉందంట. అయితే అన్ని నూనెల్లోని ఒకే సౌకర్యంతో కలిగిన పాత్రలలోని, అంటే ఒకేలాంటి పాత్రలోని పొయ్యాలంటే ప్రతి పాత్ర యొక్క గరిష్ట, చూడండి తెలుగులో అర్థమైపోయింది చూసారా, గరిష్ట అంటే ఏంటండి? ఎస్ఎఫ్ మాట. అంటే ఇచ్చిన నెంబర్స్కి మనం ఎస్ఎఫ్ చేస్తే మనకు ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? 156కి 256కి ఎస్ఎఫ్ ఏంటో చేయాలి, ఓకేనా. సింపుల్ అండి. ఎప్పుడైనా నేను ఎస్ఎఫ్ ట్రిక్ని మీకు చాలాసార్లు చెప్పాను. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వచ్చింది? 100 వచ్చింది కదా. ఏదో ఒక నెంబర్ని తీసుకొని మీరు 100 తోటి డివైడ్ చేయండి. ఇప్పుడు 156 తీసుకున్నాను అనుకోండి, 100 1s are 100 తీసుకుంటే 56 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ 100ని రాసుకుంటే 56 1s are 56 ఎంత ఉంటుంది నాకు? ఇక్కడ 44 ఉంటుంది, అంతే కదా. 56ని తీసుకుంటే 44 1s are 44 అయితే ఇక్కడ ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. ఇక్కడ 44, ఓకేనా. సో అయితే ఇక్కడ 12 2s are 12 3s are
మనకి ఎంత వస్తుంది 12 3 జార్ 36 కదా. సో 8 వస్తుంది. 8 12 అంటే 8 1 జార్ 8. సో అప్పుడు మనకి ఏం మిగిలిందంటే 4 మాట. 4 8 వస్తే 4 2 జార్ 8 కాబట్టి 0. సో 4 ఈజ్ ద ఎస్సిఎఫ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్పాను ఇలాగా. లేదు ఇలా కాదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ తీసేసుకోవచ్చు. ఓకేనా. సో మల్టిపుల్స్ లాగా తీసేసుకోవచ్చు అన్నమాట. అంటే 156కి 256కి మల్టిపుల్స్ రాసుకోవచ్చు మీరు. ఓకే. సో అది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. లేదు సార్ నాకు ఇంత పెద్ద ప్రాసెస్ వద్దు, నాకు ఇంకా మీరు సింపుల్గా చెప్పండి అన్నారు అనుకోండి, ఏమీ లేదు. ఈ ట్రిక్ చెప్తాను చూడండి, హెచ్సిఎఫ్ ట్రిక్ చెప్తాను ఇక్కడ. ఓకేనా. హెచ్సిఎఫ్ ట్రిక్ ఏంటంటే సేమ్ ఇందాకలాగే. ఇప్పుడు 156కి 256కి నేను ఏం చెప్పాను, డిఫరెన్స్ తీసుకోమని చెప్పాను. 100 కదా. ఇప్పుడు 100 అనేది ఈ రెండు వస్తాయా, రాదు. అప్పుడు 100 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోండి. 100 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 100 ఏ టేబుల్లో వస్తుంది, 50 టేబుల్లో వస్తుంది. 50లో 156 వస్తుందా, రాదు. 256 వస్తుందా, రాదు. అంటే 50 అవ్వదు. 50 తర్వాత ఇంకేం టేబుల్లో 100 వస్తుంది, 25 టేబుల్లో 100 వస్తుంది కదా. 25 టేబుల్లో 156 256 వస్తుందా, రాదు. తర్వాత 20 టేబుల్లో 100 వస్తుంది. ఈ రెండు వస్తాయా, 20లో కూడా రాదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకే టేబుల్లో 100 వస్తుంది, ఇంకా మనకి 10 టేబుల్లో వస్తుంది. 10 టేబుల్లో కూడా మనకు రాదు కదా. ఎస్ రాదు. నెక్స్ట్ ఏ టేబుల్లో వస్తుంది, 100 4 టేబుల్లో వస్తుంది. 425 సార్. 4 టేబుల్లో 156 వస్తుందా, ఎస్ వస్తుంది. 256 వస్తుందా, వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా కూడా సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో బిగినర్స్ అండ్ నేను చాలామందికి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకేనా. సో చాలా నేను కష్టపడి నేను టైం కుదిరించుకొని మరీ చేస్తున్నానండి ఈ వీడియోస్. సో కాబట్టి మీ సపోర్ట్ కావాలి. ఈ ట్రిక్స్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మీరు అక్కడ ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఫ్రమ్ ఏ ట్యాక్సీ స్టాండ్ 2 క్యాబ్స్ స్టార్ట్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 74 km/h. అయితే 2 క్యాబ్లు ఉన్నాయి, సేమ్ స్పీడ్ ఇక్కడ మనకి 74 km/hతో స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం వచ్చేసి 28 minutes అంట. ఓకే. బోత్ క్యాబ్స్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంట 2 క్యాబ్లను. ఏ మ్యాన్ కమింగ్ ఫ్రమ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టువర్డ్స్ ది ట్యాక్సీ స్టాండ్ మీట్స్ ద క్యాబ్స్ అట్ ద ఇంటర్వెల్ ఆఫ్ 10 minutes అంటున్నాడు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. చాలా సింపుల్ అండి. క్యాబ్స్ మనకి క్యాబ్లు ఎంత స్పీడ్తో వెళ్తున్నాయి ఇక్కడ, 74 km/hతో వెళ్తున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. ఓకే. ఇద్దరు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ 74, టైం ఎంత పడుతుంది, ట్యాక్సీలు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే ఇదొకటి 2 ట్యాక్సీలు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే మనం మైనస్ చేయాలి. ఓకే. ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఎంత, 28 minutes ఇచ్చాడు. ఆ మ్యాన్ ఎంత స్పీడ్లో వస్తున్నాడు, 10. 28లో నుంచి 10 తీస్తే ఎంత, 18. అంటే 74 × 18 చేయాలన్నమాట. అయితే మ్యాన్ ఎంత స్పీడ్లో వస్తున్నాడో మనకు తెలియదు, అది ఎక్స్ అనుకుందాం. ఇంటూ టైం, మ్యాన్ వచ్చే టైం ఎంత, 10. ఓకేనా. సో టైము ఇదేంటి మనకి టైం మాట ఇది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 74 × 18. ఇక్కడ మీరు పక్కన క్యాలిక్యులేట్ చేసుకుని కావాలంటే 8 4s are 32, 7 8s are 56, 60 63, 6 క్యారీ, 7 1s are 7, 7 + 6 ఎంత అవుతుంది, 13. ఓకేనా. 13 3 2 10 ఇటు వస్తే పాయింట్ ఇక్కడ పెడితే 133.2 అన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, సో 2 pipes A and B fill a tank in 3700 liters in 9 hours and 6 hours respectively. If they are open together, how many hours they will fill that empty tank of 6400 liters అంటున్నాడు. అంటే పైప్స్ అండ్ సిస్టంలో కొంచెం డిఫరెంట్ మోడల్ అడిగాడండి. ఆల్రెడీ వాడి యొక్క ఏ ఎఫిషియన్సీ మనం ఎన్ని లీటర్లు నింపాలో వాడు చెప్పేశాడు. ఎంత, 3700 నింపాలి. ఏ ఎన్ని గంటల్లో నింపుతుంది, 9 hours తీసుకుంటుంది. ఇక్కడ బి యొక్క ఎఫిషియన్సీ మనం తీసుకున్నట్లయితే 3700ని ఎన్ని అవర్స్లో, 6 hours అడుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఎన్ని గంటల్లో అంటున్నాడు, 6400లో మనం ఇది నింపాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3700 ఇద్దరు కలిసి కదా A + B కాబట్టి 3700 కామన్ తీస్తే 1/9 + 1/6. 9కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 18 అవుతుంది. 9 2s are 6 3s are అంటే 2 + 3 ఇక్కడ 5/18 వస్తుంది. 18 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, 6400 × 18 డివైడెడ్ బై 3700 × 5. 0000 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా 37 5s are 185,
సో 185ను పైన 18 4s are మనకి ఎంత అవుతుంది ఇక్కడ 8 4s are 32. ఇక్కడ 2 రెండు చోట్ల ఉందా 1152 ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో 1152 వస్తుందన్నమాట. ఓకే. సో అలా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే సో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడుగుతున్నాడు మనకు క్వశ్చన్. వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 years ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అనేది డబుల్ అయింది అంటే పీ కాస్త 2p అయ్యిందంటే అది కూడా ఎన్ని 12 yearsలో. సో ఈజీగా 1/12 × 100 అని చెప్తే అయిపోతుంది. 1/12 × 100 అంటే ఎంత 8.33. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే 8.33% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు ఇలా కాదు, చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే ఫార్ములా యూజ్ చేస్తారు. ఏంటంటే n-1 = RT/100 అన్నమాట. మీరు జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇది యూజ్ చేస్తే మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. కావాలంటే చూడండి, n అంటే ఎంత డబల్ అయింది అన్నాడు అంటే 2లో నుంచి 1 తీస్తే 1 కదా. R ఎంతో మనకు తెలియదు, T ఏమించో 12 / 100 ఇటు వస్తే ఏమవుతుంది R = 100/12. సో ఇది సాల్వ్ చేస్తే మనకి 8.33% వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 25 రియల్ నెంబర్స్ ఈజ్ 110 అంటున్నాడు. సో అయితే 10 నెంబర్స్ ఆర్ ఇంక్రీజ్ అవుతున్నాయంట. అయితే నార్మల్గా 25 నెంబర్ల యొక్క సంఖ్యల సగటు 110 ఇచ్చేశాడు. అయితే 10 సంఖ్యల్ని 12.5 పెంచగా మరో 10 సంఖ్యల్ని 15 పెంచగా మిగిలిన 5 సంఖ్యలు మారకుండా ఉంటే కొత్త సగటు ఎంత అంటున్నాడు. అంటే న్యూ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. న్యూ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి మనం, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నెంబర్స్ పెరిగాయంట. ఎంత పెరిగిందంట 12.5 పెరిగిందంట. ఆడే ఇచ్చేసాడు డేటా. క్వశ్చన్లో చూడండి, ఇంక్రీజ్డ్ 12.5 ఈచ్ అంటున్నాడు. సో 12.5 పెరిగిందంట. ఇంకొక 10 నెంబర్లు వచ్చేసి ఎంత పెరిగిందంట 15 పెరిగిందంట. లాస్ట్ 5 నెంబర్స్ వచ్చేసి అసలు పెరగలేదంట. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. సో 10 × 12.5 125, ఇదంతా 150. రెండు కలిపితే ఎంత వచ్చింది, ఇది 0 అయిపోతుంది కదా. సో రెండు మొత్తం కలిపితే ఎంత వచ్చింది 250 275. టోటల్ నెంబర్స్ ఎన్ని 25. 25 1s are 25 1s are. సో 11 వచ్చింది. సో ఆల్రెడీ మనకి 110 యావరేజ్ పాతది, ఇప్పుడు కొత్తగా 11 వచ్చింది. సో రెండు కలిపితే మనకి 121. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్, సో ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడండి ఈ మోడల్, డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ 47,100 ఈజ్ డిపాజిటెడ్ అన్నాడంటే అది ప్రిన్సిపల్ మాట. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఫర్ 2 years అంటున్నాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, డిఫరెన్స్ యొక్క ఫార్ములా నేను చాలాసార్లు రాశాను. డిఫరెన్స్ = ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా. దిస్ ఈజ్ ద ఫార్ములా మాట. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చేసాడు మనకి 47100 ఇంటూ R² అంటే R అంటే 9, అంటే 9 × 9. 9 × 9 ఎంత అవుతుంది 81 కదా. డైరెక్ట్ రాసేసుకుందాం. 100 × 100 అంటే 100 ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏం మిగిలింది 471 × 81 / 100 మిగిలింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా డిజిటల్ సమ్ని అప్లై చేస్తాను. ఓకేనా. డిజిటల్ సమ్ని అప్లై చేస్తే నాకు ఏమవుతుంది, ఇది 9 అవుతుంది. ఓకేనా. సో 4 7 ఇక్కడ ఏమవుతుంది మొత్తం 9 వచ్చిందంటే ఇంకా 9 మల్టిపుల్ అవుతుందని అర్థం. 8 + 1 9 కదా ఇక్కడ. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి 9 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ చూడండి 8 1 9 క్యాన్సిల్ అయిపోయింది. 5 3 8 9. సో ఇది 9 వచ్చింది. సో ఇక్కడ 9 ఇది 9 4 వచ్చింది అంటే ఇది అవ్వదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 2 + 3 5 7 ఇది 7 వచ్చింది అంటే ఇది అవ్వదు. సో ఇక్కడ చూడండి 8 1 9 7 2 9 ఇది 3 వచ్చింది అంటే డి కూడా అవ్వదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా డిజిటల్ సమ్ ప్రకారంగా చేసుకోవచ్చు. ఓకేనా. లేదు నేను మల్టిప్లై చేసేస్తానంటే నువ్వు మల్టిప్లై కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. లాస్ట్ 2 డిజిట్లు ఇక్కడ ఉన్నాయి కదా 81 71, దాన్ని మల్టిప్లై చేసుకుని లాస్ట్ 2 డిజిట్లు ఏమిటి తెలిసిపోతే ఇచ్చిన ఆప్షన్లో చూసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి నాకు టైపింగ్ సరిగ్గా పర్లేదండి. సో కొంచెం అంటే మీకు తొందరగా మనకి టైం సేవ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తున్నాయి నాకు ఏఐలో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్ 70 + 72/6 అంటున్నాడు. 6 1s are 6 12s are అవుతుంది. అది 82 109 111 11 పక్కన పెట్టు 100లో 30 తీస్తే 70 అంటే 81 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే చూసి చెప్పవచ్చు అలాగా. ఓకే.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిస్క్రిమినేట్ ఆఫ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 13 ఈక్వల్ టు 0 అంటున్నాడు. డిటర్మైన్ ద హౌ మెనీ రియల్ సొల్యూషన్స్ దిస్ ఈక్వేషన్ హ్యాజ్ అని అడుగుతున్నాడు. ఓకే, అసలు డిస్క్రిమినేట్ అంటే ఏంటి? సో సమీకరణం యొక్క విచక్షణాంశం తెలుగులో దీని యొక్క వాస్తవ సాధనాలు ఉంటాయి అని చెప్పేసి అని అడుగుతున్నాడు ఎన్ని అనేసి. యాక్చువల్గా డిస్క్రిమినేట్ అంటే ఏంటంటే మీరు అందరూ తెలిసే ఉంటుంది ఫార్ములా, -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a అని చెప్పేసి మీరు వినే ఉంటారు. అలాగే మీకు ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకుంటాం కదా, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అని చెప్పేసి. ఓకేనా? సో దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో ఏదైతే ఇక్కడ మనకి లోపల ఉందో ఈ b² మైనస్ 4acని మనం డిస్క్రిమినేట్ అంటమాట. ఓకేనా? దీన్నే మనం డిస్క్రిమినేట్ విచక్షణాంశం అంటమాట, డిస్క్రిమినేట్. సో దీన్ని డిస్క్రిమినేట్ అంటమాట. అంటే ఎప్పుడైనా సరే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, 0కి ఈక్వల్గా వచ్చిందనుకోండి, రూట్స్ ఆర్ రియల్ మాట, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకేనా? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అదే ఒకవేళ b² మైనస్ 4ac ఈక్వల్ టు మనకి ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ 0 వచ్చిందనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అవుతాయి అన్నమాట, అన్ఈక్వల్ అవుతాయి. ఓకేనా? అదే ఒకవేళ b² మైనస్ 4ac లెస్ దెన్ 0 వచ్చిందనుకోండి, రూట్స్ ఆర్ ఇమాజినరీ అవుతాయి, రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే నెగిటివ్ వాల్యూ మాట. ఓకేనా? లెస్ దెన్ 0 వస్తే. ఓకే, సో ఆ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ b² మైనస్ 4ac, ఇక్కడ b వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 2 వాల్యూ ప్రొడ్యూస్ చేయి, b² 2 వేస్తే 4 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 13 అవుతుంది. సో 4 మైనస్ 13 4s ఆర్ 52, అంటే మైనస్ వాల్యూ వస్తుంది కదా, 52 అంటే -48 వచ్చింది. అంతేనా? -48 అంటే అక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డిఏ కదా. అంటే మైనస్ వచ్చిందంటే ఇమాజినరీ, నో రియల్ రూట్స్ ఉండవు, రియల్ రూట్స్ అనేవి ఉండవు. ఎప్పుడు b² మైనస్ 4ac అనేది లెస్ దెన్ 0 అయినప్పుడు. ఓకేనా? లెస్ దెన్ 0 అయినప్పుడు. సో చూడండి, కాన్సెప్ట్ వస్తే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సింపుల్గా అడుగుతున్నాడు 35. ఇది మనకి నేను చెప్పాను కదా, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది అంటే 17.4 ఇంటూ 14 డివైడెడ్ బై ఎక్స్ అడుగుతుండే కాబట్టి 3.5 ఇక్కడికి వస్తుంది. సో ఎప్పుడైనా సరే పాయింట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 7 5s ఆర్ 7 2s ఆర్ 174ని డబల్ చేస్తే మనకి 200, 70 70 140 340 348, 348 బై 5 అంటే 5 6ల 30, 5 9ల 45, 69 పాయింట్ రావాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్లా ఉంది. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్ మీకు, రైట్ సర్క్యులర్ కోన్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే నేను ఏం చెప్పాను, నేను πRL ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు, 6500 π అని ఇచ్చాడు. ఓకేనా? సో ఆల్రెడీ ఇక్కడ మనకి డయామీటర్ ఎంత ఇచ్చాడు, 100 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ 100 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎంత అవుతుంది, 50 కదా అవుతుంది. అంటే ఇది 50 ఇంటూ L. యాక్చువల్గా ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఈక్వల్ టు 6500, ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 13s ఆర్, సో L ఈక్వల్ టు ఎంత వచ్చింది, 13 వచ్చింది. అంటే మనం యాక్చువల్గా ఒక కోన్లో మనకి ఏమొస్తుంది, L వాల్యూ అనేది ఇక్కడ 130 వచ్చింది, ఆల్రెడీ 50 వచ్చింది. సో ఇక్కడ మీరు యాక్చువల్గా 0 0 క్యాన్సిల్ చేసండి. 13 5 అంటే ఇది ఎంత అవుతుంది మనకి, ఇది ఎంత అవుతుంది చెప్పండి, 12 అవుతుంది. సో ట్రిప్లెట్ మాట, 5 12 13 అనేది ఒక ట్రిప్లెట్. సో మనం ఆల్రెడీ జీరోస్ క్యాన్సిల్ చేసాం కాబట్టి పక్కన 0 పెట్టుకుంటే అది 120 అవుతుంది. ఓకేనా? సో ట్రిప్లెట్స్ మాట, ట్రిప్లెట్స్ వస్తే ఇలాంటి వాటికి డైరెక్టర్ చేసేవచ్చు. లేదు అనుకుంటే AB² ప్లస్ BC² అని చేసుకోండి అది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే AB ఈజ్ ప్యారలల్ టు CD. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇది జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్ కదా, సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో AB ఈజ్ ప్యారలల్ టు CD అంటున్నాడు, అంటే 2 ప్యారలల్ లైన్స్ ఇలా ఉన్నాయంట. ఓకే, ఇది AB లైన్, అలాగే ఇది CD లైన్. సో ప్యారలల్గా ఉన్నాయంట, సమాంతరం. PQ అనేది తిర్యక్ రేఖ, అంటే ట్రాన్స్వర్షల్ PQ మనకి ఇంగ్లీష్లో చూడండి,
అర్థమవుతుంది. ఇంటర్సెక్ట్ చేస్తున్న లైన్ అంట. ట్రాన్స్వర్సల్ పీక్యూ ఇంటర్సెక్ట్స్ ఏబి అండ్ సిడి అంట. ఇంటర్సెక్ట్ అంటే ఏంటి? ఈ రెండు లైన్ని చీల్చుకొని ఒక లైన్ మధ్యలో ఇలా వెళ్తుందంట. ఓకేనా, సారీ, ఒక లైన్ ఇలా వెళ్తుందంట. ఓకే, ఈ లైన్ ఏ లైన్ అంటున్నాడు? పీక్యూ లైన్ అంటున్నాడు. పీక్యూ లైన్ అంటున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఈ అండ్ ఎఫ్ ఆర్ ద రెస్పెక్టివ్ పాయింట్స్. ఓకే, ఈ పాయింట్ ఈ అనుకుంటే ఈ పాయింట్ ఏమంటున్నాడు? ఎఫ్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పిఈబి ఈజ్ 56 degrees అంటున్నాడు. పిఈబి, యాంగిల్ పిఈబి. ఎప్పుడైనా చూడండి, యాంగిల్ పిఈబి అంటే దాని అర్థం ఏంటి? మధ్యలో ఉండేదానికోసం చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చి 56 degrees అంటున్నాడు అంటే దేని గురించి చెప్తున్నాడు? యాంగిల్ ఈ కోసం చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే యాంగిల్ ఈ అనేది ఇక్కడ 56 degrees. ఓకేనా, నెక్స్ట్ జీ ఈజ్ ద పాయింట్ బిట్వీన్ ద ఏబి అండ్ సిడి. అంటే జీ అనేది ఒక పాయింట్ అంట, అది ఎక్కడైనా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక పాయింట్ ఉందంట, ఇది జీ అంట. ఓకేనా, వాడే అంటున్నాడు ఏబీ లైన్కి సిడి లైన్కి మధ్యలో ఒక పాయింట్ ఉందంట. ఓకే, సో అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? నెక్స్ట్ ఏబి అండ్ సిడి సచ్ దట్ యాంగిల్ బీఈజీ 32 degrees అంటున్నాడు. అంటే ఇక్కడ యాంగిల్ ఈ కోసం చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇదేంటి? ఇగో ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ కోసం మనం చెప్తున్నాడు అన్నమాట. ఓకేనా, సో ఈ పార్ట్ కోసం చెప్తున్నాడు. ఇక్కడ బీఈజీ అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ని ఎలా ఫామ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్. ఓకేనా, సో జీ యాంగిల్ జిఎఫ్ఈ 47 degrees అంటే ఎఫ్ యొక్క యాంగిల్ చెప్తున్నాడు. అంటే ఈ యాంగిల్ అవుతుందన్నమాట. ఈ యాంగిల్ ఎంత? 47 degrees. ఈ యాంగిల్ ఎంత చెప్తున్నాడు? 32 degrees మాట. 32 degrees. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈజీఎఫ్ అంటే ఇగో ఈ యాంగిల్ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది 56 32 అంటే 56 + 32 ఎంత అవుతుంది? ఆ రెండు కలిపి ఇది మొత్తం ఇప్పుడు ఒక ప్యారలల్ ఒక స్ట్రైట్ లైన్లో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees కదా. అంటే అక్కడ 50 30 80 86 88 అంటే 92 అవుతుంది. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 92 అవుతుంది. ఒక త్రిభుజంలోని ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ కలిపితే 180 కదా. 90 + 40 130 137 139 అంటే 41. సో 41 degrees వస్తుందన్నమాట. ఈ జీ యొక్క యాంగిల్ ఎంత వస్తుంది? 41 degrees వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఈ విధంగా జామెట్రీ చేసుకోవాలి. సో మనం యాంగిల్స్ అయ్యి చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది యాంగిల్ సబ్టెండ్ బై కార్డ్ అంటున్నాడు. అట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ టు ది యాంగిల్ సబ్టెండ్ బై అట్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అంటున్నాడు. చూడండి, రేషియో అడుగుతున్నాడు. దేనికి? యాంగిల్ సబ్టెండ్ బై కార్డ్. కార్డ్ అంటే ఏంటి? కార్డ్ అంటే యాక్చువల్గా మనకి సర్కిల్లోని మనకి కార్డ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక సర్కిల్ గీసాను. ఒక సర్కిల్ గీసినప్పుడు కార్డ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనకి మధ్యలో కాకుండా ఇలా గీస్తే దాన్ని కార్డ్ అంటాం. ఓకేనా, దీని నుంచి ఒక యాంగిల్ సబ్టెండ్ అయ్యిందంట. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్కి, అది కూడా సెంటర్కి ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్కి సబ్టెండ్ అయ్యిందంట. అంటే ఈ పాయింట్కి ఇలాగా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది అంటున్నాడు. ట్రయాంగిల్ అని మెన్షన్ చేయలేదు. కార్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటున్నాడు. సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే మధ్యలో పాయింట్ గీసుకున్నాం కదా, దానికి 2 అంటే రేషియో. ఓకేనా, ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ ఎనీ పాయింట్. ద యాంగిల్ సబ్టెండ్ అంటే ఈ పాయింట్ నుంచి ఎక్కడైనా ఒక పాయింట్ని తీసుకుంటే, ఎక్కడైనా ఒక పాయింట్ అనేది తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఒక యాంగిల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. ఈ యాంగిల్ వీటి యొక్క రేషియో అడుగుతున్నాడు. ఇది అసలు బేసిక్ అండి. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఇక్కడ టీటా ఉంటే దానికి డబల్ ఉంటుందన్నమాట. ఇక్కడ 2 θ ఉంటుంది. సో వాడు ఫస్ట్ ఇది నుంచి ఇది అడుగుతున్నాడు కాబట్టి 2 θ = క్యాన్సల్ 2:1. సో ఇది యాక్చువల్గా జనరల్గా ఫార్ములా. సో ఎప్పుడైనా ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 degrees ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 30 degrees ఇస్తే ఇక్కడ 60 degrees రాస్తారు. ఓకేనా, సో దానికి డబల్ ఉంటుందన్నమాట యాంగిల్ అనేది అక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్. సో ఏమంటున్నాడు? సో 194 + 6 × 1 - 6 + 5 / 12 అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి, 5 + 1 6, 6 × 6 0, 0 × 6 0, ఇది మొత్తం 0 అయిపోద్ది. చూడండి, అంటే ఆన్సర్ ఏం మిగిలింది? 194. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఇది మనకి స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఇది నేను ఒకవేళ పేపర్ టఫ్గా ఉంటే మనకి స్టాటిక్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు, ఇఫ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 140 అంటున్నాడు. సో మోడ్ యొక్క డేటా ఇచ్చాడనమాట, మోడ్ 140 అని ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు అనమాట. ఇచ్చిన టేబుల్లో నుంచి మోడ్ వాల్యూ, అసలు మోడ్ ఫార్ములా ఏంటండి? సో ఈ ఫార్ములా అందరూ నోట్ చేసుకొని కొంచెం ప్రిపేర్ అవ్వండి. సో మోడ్ ఈక్వల్ టు మనకి ఎప్పుడైనా సరే టేబుల్లో మీకు తెలుసా, టేబుల్లో మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ అని చెప్పాడు. సో మోడ్ 140 అంటున్నాడు కదా, మోడ్ 140 అంటే ఎక్కడ ఉందండి? చూడండి, ఇగో ఇక్కడ ఉంది మోడ్ 140 అంటే. ఓకేనా? సో అంటే ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఓకే, సో మోడ్ వాల్యూ 140 అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుద్దంటే లోవర్ లెవెల్ అప్పర్ లెవెల్ అని చెప్పేసి, ఇక్కడ లోవర్ లెవెల్ ఎంత 135 టు అప్పర్ లెవెల్ 140. సో ఈ వాల్యూస్ మాట అవి. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే మోడ్ ఈక్వల్ టు లోవర్ వాల్యూ ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2. ఓకేనా? ఇంటూ I. సో ఇది ఫార్ములా మాట. యాక్చువల్గా ఇది హార్డ్ క్వశ్చన్ మాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా రేర్గా అడుగుతూ ఉంటాడు. సో యాక్చువల్గానా అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సరే F1 F0 అంటే ఏంటి సార్ అని చెప్పేసి. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ క్వశ్చన్లోని ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 33 ఉంది కదా, ఈ 33కి ఎవరైతే ముందునో ఉంటారో వాళ్ళు F0 అవుతారన్నమాట. ఈ 33 అన్నది F1 అవుతారన్నమాట. ఈ X అనేది ఎవరైతే ఉంటారో వీళ్ళు F2 అన్నమాట. ఓకేనా? అంటే డైరెక్ట్గా తీసేసుకోండి, ఏదైతే మోడ్ వాల్యూ ఇస్తాడో మన క్వశ్చన్లో దానికి ముందు వాల్యూ F0 అవుతుంది, ఆ వాల్యూ F1 అవుతుంది, దాని పక్క వాల్యూ F2 అవుతుంది. F0 0 1 2 మాట. ఓకేనా? సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి 0 1 2. అయితే I అంటే మీకు గుర్తు రావచ్చు, I అంటే వీటి యొక్క డిఫరెన్స్ మాట. డిఫరెన్స్ ఎంత మనకి 5 మాట. చూడండి, ప్రతి దాని యొక్క డిఫరెన్స్ 125కి 130కి డిఫరెన్స్ ఎంత 5, 130కి 135కి డిఫరెన్స్ 5. సో I వాల్యూ 5 మాట. ఇప్పుడు మీరు అందులో సబ్మిట్ చేయండి. సో మోడ్ ఆల్రెడీ 140 ఇచ్చాడు. సో లోవర్ వాల్యూ ఎంత 135, లోవర్ వాల్యూ ఎంత 135. సో ప్లస్ ఈక్వల్ టు F1 మైనస్ F2 అంటే F1 ఎంత 33, F0 అంటే 30. ఓకేనా? డివైడెడ్ బై 2 ఇంటూ F1 అంటే 33 ఇంటూ 2 అంటే 66 అవుతుంది. 66 మైనస్ F0 30 మైనస్ F2 అంటే X మాట ఇంటూ 5. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకేనా? మీరు ఏం చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 33లో నుంచి 30 తీస్తే ఇప్పుడు 135 వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే 5 కదా మిగులుతుంది. 140లో 135 తీస్తే 5 అవుతుంది. ఇక్కడ చూడండి, 33లో నుంచి 30 తీయేస్తే 3 ఉంటుంది. 3 డివైడెడ్ బై ఇక్కడ 5కి క్యాన్సిల్ అయిపోతుంది. 66లో నుంచి 30 తీస్తే 33 మైనస్ X ఉంటుంది. అంతే కదా? అంటే ఇది సాల్వ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, 66లో నుంచి 30 తీస్తే 36 ఉంటుంది. 36 ఇక్కడ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. 36లో నుంచి 3 తీస్తే మనకి 33 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, 135 ఇటు వస్తే మైనస్ అవుతుంది, 5 ఉంది, ఆ 5కి ఈ 5కి పోతుంది అన్నమాట. అందుకే ఈ 5కి ఆ 5కి పోతుంది. సో అప్పుడు ఇది ఇటు వచ్చింది అనుకోండి, మనకి 66 మైనస్ 33 మైనస్ X, 36లో నుంచి 3 తీస్తే 33 అవుతుంది. సో ఇది మాట. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుండాలి కదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఏమంటున్నాడు, వెల్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 37 కిలోమీటర్స్ ఏ మ్యాన్ నోటీస్డ్ ఆఫ్టర్ ఏ సైక్లింగ్ ఆఫ్ 1 hour 5 minutes. ఓకేనా? ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఈస్ 3/4. ఇక్కడ మనకి యాక్చువల్గా క్వశ్చన్ అనేది రాంగ్ పడిందండి. సో క్వశ్చన్ అనేది 3/4 కాదు ఇది. ఓకేనా? 4/3 మాట అది. ఓకేనా? 4/3 అనేది అక్కడ క్వశ్చన్. సో అది నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో రిమైనింగ్ డిస్టెన్స్ వాట్ వాజ్ హిస్ స్పీడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో క్వశ్చన్ అనేది చాలా ఈజీ అండి, ఇది మీరే చెప్పేస్తారు. యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి ఏమడుగుతున్నాడు, స్పీడ్ అడుగుతున్నాడు. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని మన అందరికీ తెలుసు. అయితే టోటల్ డిస్టెన్స్ 37 కిలోమీటర్స్లో వాడు ఎంత చేశాడు, 4/3. అంటే 4/3 అంటే ఇప్పుడు టోటల్గా మనం తీసుకుంటే 7 పార్ట్స్ డిస్టెన్స్. 7 పార్ట్స్లో వాడు ఎన్ని పార్ట్స్ వెళ్ళాడంట, 4 పార్ట్స్ వెళ్ళాడంట. అంటే 4/7 వెళ్ళాడంట. అంటే ఇది యాక్చువల్గా థీము. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వెళ్ళినట్లు, 37 కిలోమీటర్స్లో 4/7 మనోడు వెళ్ళాడు. డివైడెడ్ బై టైం కదా, టైం ఎంత 1 hour 5 minutes అంటే
1 అవర్ అంటే యాక్చువల్గా 60 మినిట్స్ ప్లస్ 5 మినిట్స్ మొత్తం కలిపి 65 మినిట్స్, అంతే కదా. 65 మినిట్స్ మనకి కిలోమీటర్ పర్ అవర్లో అడుగుతున్నాడు. 65 మినిట్స్ అంటే మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఇంటూ 60 చేస్తే ఇది మనకి ఏంటి, ఇక్కడ టైం పైకి వెళ్ళిపోతే 1/65 ఇంటూ 60 అవుతుంది. సో డివైడెడ్ బై టైము కిందన ఏమవుతుందంటే 65ని మనం పైకి తీసుకెళ్ళిపోతే మనకి ఈ విధంగా అవుతుందన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. డివైడెడ్ బై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివైడెడ్లోని ఇప్పుడు 65/60 అంటే 65 ఎక్కడికి వెళ్ళిపోతుంది, 60 పైకి వెళ్ళిపోతుంది, ఓకేనా. నేను అందుకే డైరెక్ట్గా అక్కడ అలా రాసుకున్నాను, ఓకేనా. ఇక్కడ 1 ఏం ఉండదు, అర్థమైందా. సో నార్మల్గా రాసుకున్నాను అనమాట. సో ఈ కిందనున్న మ్యాటరే పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అక్కడ, ఓకేనా. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 5 13 సార్ 5 12 సార్ అవుతుంది, ఓకేనా. 37 ఇంటూ 12 4 సార్ 48, ఓకేనా. డివైడెడ్ బై 13 7 సార్ 91. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో మనకి ఏమంటున్నాడు, కమలేష్ బై సమ్ శారీస్ అండ్ సూట్స్ ఫర్ 10,000 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ శారీ ఈజ్ 1500. కాస్ట్ ఆఫ్ ఈచ్ సూట్ ఈజ్ 1000. ద టోటల్ నెంబర్ ఆఫ్ శారీస్ అండ్ సూట్స్ 8 అంట. మొత్తం రెండు కలిపి 8 బట్టలు కొన్నారంట, శారీస్ సూట్స్ కలిపి. అయితే నెంబర్ ఆఫ్ సూట్స్ అండ్ శారీస్ ఎన్ని అని అంటున్నాడు. ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు శారీలు ఇప్పుడు మొత్తం 8 అండి. సో ఇప్పుడు మనకి శారీస్ వచ్చేసి ఒక్కొక్కటి 1500 అయితే సూట్ వచ్చేసి ఒక్కొక్కటి 1000 రూపాయలు అంటున్నాడు. సో మొత్తం 10,000 అయ్యింది అంటే మినిమం మనం యూజ్ చేస్తే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏముందండి, రెండు ఈక్వల్గా తీసుకుంటే 4 కదా అవుతుంది. సరే ఎలా సార్ మీరు చెప్పారు, ఇప్పుడు నేను 4 తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటే 4 జతలు తీసుకుంటే ఇది 4000 అవుతుంది కదా, ఓకేనా. 15 4 60, ఇది ఎంత అవుతుంది 6000 కదా. ఇప్పుడు రెండు కలిపితే ఎంత వచ్చింది 10,000 కదా. సో అంతే. సో ఆ విధంగా మనం చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్. సో ఇది a+b² రూపంలో ఉంది, ఇది a+b² రూపంలో ఉంది. జస్ట్ డైరెక్టర్గా రాసేయండి, a² + b² + 2ab అంటే అది ఏమవుతుంది 4x² + 12x + 9. ఇదేమవుతుంది మైనస్ చేయమంటున్నాడు, x + 1² అంటే x² మైనస్ ఉన్నది కాబట్టి మైనస్ పెట్టడమే, -2x - 1 అవుతుంది. 4x² x² తీసేస్తే 3x² + 10x + 8. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ది గ్రౌండ్ విచ్ ఇస్ 48 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అని అడుగుతుంటారు. చాలా అంటే చాలా ఈజీ అండి. నేను హైట్స్ అండ్ డిస్టెన్స్ ట్రిక్స్లో చెప్పాను. నేను టవర్ అడుగు నుండి మనకి 48 మీటర్ల దూరంలో ఉన్న, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఒక దగ్గరే యాంగిల్ తీసుకుంటాం, ఓకేనా. సో ఎక్కడి నుంచి యాంగిల్ ఇచ్చినా ఎలా ఇచ్చినా మనం ఇక్కడ యాంగిల్ తీసుకుంటాం అన్నమాట. ఎంత ఇచ్చాడు 30 degrees ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు, ఓకే. 30 degrees ఇస్తే సో వాడు ఏమంటున్నాడు, గ్రౌండ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పాయింట్, సో ఇది లేదు, గ్రౌండ్ నుంచి మనకి ఫుట్ ఆఫ్ ది మీటర్స్ ఎంత దూరం అంటున్నాడు, 48 meters అంటున్నాడు. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది 30 degrees అయ్యింది అనుకోండి, ఇది అంతా 60 degrees కదా. 60 degreesకి ఆపోజిట్లో ఉన్నప్పుడు దీన్ని ఇంటూ √3 చేయాలి, ఇంటూ √3 చేయాలి. ఇప్పుడు వచ్చిన అదే ఆన్సర్ని ఇక్కడ డివైడెడ్ బై √3 చేయాలి. సింపుల్ ట్రిక్ మాట, ఓకేనా. ఇక్కడ 48 ఉంది కదా, ఇక్కడ 48 రాసేయండి, అదే మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. అయితే డినామినేటర్లో 48 డివైడెడ్ బై √3 ఉండకూడదు కాబట్టి దీన్ని √3 డివైడెడ్ బై √3 అని డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, సో √3 × √3 48 √3 డివైడెడ్ బై √3 × √3 3 అవుతుంది. 3 1s are 3 6s are అంటే 16 √3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట, ఓకేనా. అది ఒకవేళ 60కి సంబంధించి ఇచ్చాడు అనుకుంటే ఆన్సరు √3 30కి ఆపోజిట్లో ఉండేది ఇంటూ √3 చేస్తారు. సో ఇది ట్రిక్ మాట ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్ ఇక్కడ, మార్క్స్ ఇన్ స్టాటిస్టిక్స్ 12 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చాడనమాట. సో ఫస్ట్ x ఇచ్చేసాడు, లాస్ట్లో y ఇచ్చాడు. సో ఈ డేటా అంతా ఇచ్చాడనమాట, ఓకేనా. ఈ డేటా అంతా ఇచ్చాడు. వేర్ x and y ఆర్ ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ మార్క్స్ రెస్పెక్టివ్లీ, ద రేంజ్ అండ్ యావరేజ్ ఆఫ్ ది మార్క్స్ 70 and 64 రెస్పెక్టివ్లీ, దెన్ ఆర్డర్ పేర్ x and x, y అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం మనం యాడ్ చేసేస్తే